తో సిద్ధమైన ఆ మహారథాన్ని త్రిపురాంతకుడు ఆ మహాదేవుడు అధిరోహించాడు. బ్రహ్మ సారథ్యం వహించగా ఆ దివ్య రథం బయలుదేరింది. బ్రహ్మ సారథ్యం వహించగా ఆ దివ్య రథం 3 లోకాలను గడగడలాడించిన ఆ త్రిపురాల అన్వేషణకై బయలుదేరింది. యుద్ధభూమికి చేరుకున్న మహాదేవుడు ఆ 3 నగరాలు ఒకే సరళ రేఖపైకి వచ్చే ఆ అరుదైన ఏకైక ముహూర్తం కోసం వేచి ఉండసాగాడు. క్రమంగా ఆ త్రిపురాలు గందరగోళం విడిచి ఒకే రేఖలో చేరుతున్నాయి. దివ్య రథంపై మహాదేవుడు అనంతమైన నిశ్చలతలో నిలిచాడు. యుగాల తరబడి ఎదురుచూసిన ఆ ముహూర్తం సమీపిస్తోందని బ్రహ్మ సుతారంగా పగ్గాలను బిగించాడు. 1000 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది. ఆ 3 ప్రకాశవంతమైన లోకాలు ఒకే సరళ రేఖలో కలిశాయి. ఆ అరుదైన ముహూర్తం ఆవిష్కృతమైంది. ఆ ఏకైక క్షణం రాగానే ప్రళయకారుడు ఆ మహాదేవుడు తన ఆసనం నుండి లేచి నిలబడ్డాడు. ఆ మహాదేవుడు తన మేరు ధనుస్సును గంభీరంగా చేతపట్టి ఎక్కుపెట్టాడు. మహాదేవుడు బాణం ఎక్కుపెట్టిన ఆ మాయా నగరాలు 1000 సంవత్సరాలైనా ఒకే రేఖపైకి రాకుండా తప్పించుకోసాగాయి. అప్పుడు పరమేశ్వరుడికి ఒక ఆలోచన వచ్చింది. తన సంకల్ప బలం చేత మహాదేవుడు తన ప్రియ వాహనమైన మహాబలుడైన నందీశ్వరుడిని ఆవాహన చేశాడు. మహాదేవుని పిలుపునందుకొని నందీశ్వరుడు ప్రళయకాల మేఘ గర్జనతో ఒక మహాపర్వతం వలె అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ మహానందీశ్వరునికి సాధారణ వృషభములకు భిన్నంగా నుదటిపై 3 అమోఘమైన దైవికమైన కొమ్ముళ్ళు ఉన్నాయి. శివాజ్ఞ అందుకున్న ఆ మహానందీశ్వరుడు ప్రళయకాల వాయువేగంతో ఆ 3 మాయా నగరాల వైపుకు దూసుకు వెళ్ళాడు. అంతరిక్షంలో సంచరిస్తున్న స్వర్ణ నగరాన్ని సమీపించి తన మొదటి కొమ్ముతో దానిని బలంగా బంధించాడు. అదే వేగంతో 2వ నగరమైన రజతపురాన్ని సైతం తన 2వ కొమ్ముతో ఛేదించాడు. చివరగా భూమిని భయపెడుతున్న ఆ అయోమయపురాన్ని తన 3వ కొమ్ముతో ఛేదించి బంధించాడు. ఆ విధంగా నందీశ్వరుడు ఆ 3 మాయాగ్రహాలను తన కొమ్ములపై బంధించి శివుని బాణం కోసం ఒకే సరళ రేఖపై నిలిపాడు. ఆ దివ్య ధనుస్సుపై